లైవ్ షోకి తిరిగి స్వాగతం. చంద్రబాబు కేసీఆర్లు గమ్యం లేని పరిపాలన సాగిస్తున్నారన్న ఏఐసీసీ కార్యదర్శి కుంతియా వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 74% మంది అవునని 26% మంది కాదంటున్నారు. సుధాకర్ రెడ్డి గారు చెప్పండి, హైదరాబాద్లో టీడీపీ వారు సభ పెట్టగలుగుతారా లేదా? పెడితే మిమ్మల్ని ఛాలెంజ్ చేసేట్లుగా ఉంటుందా ఉండదా? ఎందుకొరకంటే మొన్న జరిగిందేమో స్వచ్ఛందంగా ప్రజలందరూ కూడా ఇది పార్టీ ఆవిర్భావ సమావేశం. 8వసారి సభలకు వస్తారా ఎండలో పడి? కేసీఆర్ గారు స్వయంగా ఇవాళ 8వసారి అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ప్రజలు ఉత్సాహంతో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇదే స్థాయిలో టీడీపీ సమావేశం నిర్వహిస్తే అంటే మాత్రం ప్రజలు నమ్మరు, మనం కూడా చర్చ చేసడానికి అవకాశం సాధ్యమే. ఎందుకంటే అధికార పార్టీ ఒకవైపు అధికారం ఉన్నది, అధికార పార్టీయే కాకుండా ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉన్నారు, వీళ్ళందరినీ కూడా ఆ విధంగా మేము ఆపవలసిన అవసరం లేదు. వాళ్ళు వచ్చేటోళ్ళు రారు కదా, వచ్చేటోళ్ళు రారు కదా. ఎందుకంటే ఆ పార్టీ తోటి పోతే మనకు వచ్చేదేమున్నది, కాబట్టి దానివల్ల ప్రయోజనం లేదు అనేటువంటి ఒక భావన కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ప్రజలందరూ కూడా ఇలా ఏ గ్రామంలో వెళ్ళినా కానీ ఇన్ని పథకాల వల్ల ప్రయోజనం పొందినటువంటి చంద్రబాబు గారు ఏమంటున్నారు, అసలు నా వల్లే తెలంగాణ మిగులు బడ్జెట్ కావచ్చు, ఆయన అనుకోవచ్చు, ఆయన వల్లనే అనుకోవచ్చు, ఏదన్నా అనుకోవచ్చు, ఆయన వల్లనే మొత్తం హైదరాబాద్ అంతా విశ్వనగరం అయింది, ఆయన అనుకుంటే మాత్రం సరిపోద్దా? ఇవాళ చూస్తలేమో చిన్న చినుకు పడితే అసలు మొత్తం ట్రాఫిక్ అంతా జామ్ అయ్యేటువంటి ఒక పరిస్థితి చూస్తున్నాం. కాబట్టి ఆ విధంగా ఆయన ఎన్ని మాటలు చెప్పినా ఆ విధంగా ప్రజల్లో స్పందన వచ్చేటువంటి అవకాశం లేదు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు అటువంటి రకంగా సభ నిర్వహించేటువంటి పెట్టరు, వాళ్ళే పెట్టడానికి సాహసించరు. ఏదో మాటలు మాట్లాడతారు కానీ రేపు మాత్రం పరేడ్ గ్రౌండ్ లో ఉండేటువంటి స్తోమత స్థాయి తాతు ఉండేటువంటి అవకాశం లేదు. ఇప్పుడు ఇది మీ ఇజ్జత్గా సవాల్ అవుతుంది. ఒకటి సార్, రాజకీయాల్లో సుధాకర్ రెడ్డి గారికి తెలియదు ఏం లేదు, పాఠాలు చెప్పి వచ్చిండ్రు, మాకు కూడా చెప్పి ట్రస్ట్ భవన్లో సుధాకర్ రెడ్డి గారు టీడీపీలో యూనియన్ పెట్టడానికి పెట్టినప్పుడు వారు వచ్చారు. అంటే మామూలుగా పార్టీలో చేరినట్లేదు, ఆల్రెడీగా పార్టీలో అయితే తెరలేదు సార్. మేమైతే అందుకే నేనేమంటున్నంటే రాజకీయాల్లో అహంభావం ఎవరికి పనికిరాదు. ఓకే, ప్రజలు చూస్తున్నారు వీళ్ళ పథకాలు ఏంటి, ఎవరికి పనికి వస్తున్నాయి, ఎన్నికలు ఏం చెప్పారు, ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు. అందుకనే సంవత్సరం అయింది కాబట్టి ఇంకా మేము అంత ఎదురుదాడి చేయాల్సిన పని లేదు. ప్రజలు కూడా మన సమయం వస్తూనే ఉన్నారు కదా చూడాలి. రెండవది, మళ్ళీ మేము పెట్టే రోజు ఇదే లైవ్ షోలో సుధాకర్ రెడ్డి గారు నన్ను పిలవండి. మీరు సాయంత్రం ఉదయం ఉంటుంది కదా, ఇక్కడ చూడండి. వాళ్ళు ఇంకోటి అంటారు మే 29 పెడతారా? 29 మే 28 కాదు, జూన్ ఫస్ట్ వీక్ కానీ రేపు పొలిట్ బ్యూరో మహానాడు అప్పుడు మహానాడు కాదు, మీరు సపరేట్ గా మహానాడు ఉమ్మడి మహానాడు కాబట్టి జాతీయ అది కూడా ఛాలెంజింగ్ గా తీసుకుంటారు. కాబట్టి 23 జిల్లాల నుంచి లేదు, 23 జిల్లాల ప్రశ్నలు లేదు. తెలంగాణ సభ వాళ్ళకి ఏమైనా డౌట్ ఉంటే చెక్ పోస్టుల మీద వాళ్ళదే యంత్రాంగం తెలంగాణలో మొత్తం పెట్టుకోనండి. రెండోది, 6 నెలలనే కేసీఆర్ గారు ఏం చేసిందని మిగులు బడ్జెట్ వచ్చిందని తెలంగాణ ధనిక రాష్ట్రం ఏందని ప్రకటిస్తుందండి. ఎవరు చేయకుండానే 10 ఏళ్ల క్రితం ఎప్పుడో మీరు ఒక మాట చెప్తా శ్రీనివాస్ గారు, వేసిన పునాది మీద ఎవరైనా జరగలేదని మేము చెప్పలే కదా, ఏం జరగలేదని చెప్పలే. కానీ 6 నెలల్లోనే ఇంత ధనిక రాష్ట్రం ఏందా? ఏం పని చేయకుండా కేసీఆర్ గారు మాటలతోని ఎన్ని చెప్పుకుంటా డల్లాసం చేస్తున్నట్టు, ఇస్తాంబుల్ చేస్తున్నట్టు, ఇంకోటి హైదరాబాద్ అభివృద్ధిలో దాని రమేష్ గారు మాట్లాడండి. మిగులు బడ్జెట్ అని చెప్పి చెప్తా ఉన్నారు కదా శ్రీనివాస్ సార్, మిగులు బడ్జెట్ 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో వచ్చిందంటారా? అంతకుముందు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు మిగులు బడ్జెట్ అప్పచెప్పి వెళ్ళారా? వేరే గారు చెప్పేది కాదన్నా, నేను ఒకటే చెప్తాను. మనం మాట్లాడేది కూడా మొత్తం హైదరాబాద్ చంద్రబాబు గారు హైదరాబాద్ ఐటీ ఇంత పెద్దగా రాలేదు కదా. ఐటీ ఎక్కడ చంద్రబాబు గారు రాకముందు
ఐటీ అప్పుడు డెవలప్మెంట్ కాదు. ఇవాళ పూనా డెవలప్ అయింది, ఇవాళ బెంగళూరు హైదరాబాద్ చంద్రబాబు గారు రాకముందు ఇంత ఐటీ పరిశ్రమలు రాలే. జగమెరిగిన సత్యం మీ అందరికీ తెలుసు. ఆత్మకి అంటే ఆయన కాకపోతే ఎవరు వస్తారు? ఎవరు మాత్రమే వస్తారు అట్లా. అది ఐటీ యుగం వచ్చేటువంటి పరిస్థితులు. అది వచ్చేటప్పుడు ఇంకా అభివృద్ధి తెలుసుకోలేమా? రమేష్ గారు మాట్లాడండి. రమేష్ గారు కంప్లీట్ చేయండి. రమేష్ గారు అదిగా సార్, ఇప్పుడు మేము హైదరాబాద్ని నేనే డెవలప్ చేశాను, లేకపోతే హైదరాబాద్లో 1 కోటి మందిని నేనే సృష్టించాను, ఇవన్నీ మనం పొద్దాక చెప్పుకుంటూ పోతే ఇది పొద్దాక ఇదే ఊతపదం అయిపోతా ఉంది. హైదరాబాద్ని కట్టించడం ఏంటి సార్? హైదరాబాద్ నేను డెవలప్ చేయడం ఏంటి? చార్మినార్ ఏమన్నా వీళ్ళు కట్టించారు సార్? లేదా చంద్రబాబు గారు ఐటీ పరిశ్రమ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. రోడ్ హైదరాబాద్ లో డెవలప్మెంట్ లో చంద్రబాబు గారి పాత్ర ఉంది. పాత్ర చెప్తున్నాం, మీకెవరికి లేదు, మీకెవరికి మాట్లాడేదే లేదు. గతంలో జరిగింది చెప్పకుండా చరిత్ర చెప్పుకుంటా ఎక్కడ పోతే చరిత్ర చెప్పాలి ఎవరైనా. వాళ్ళు ఏమన్నా వాళ్ళు చెప్పుకోవాలా? కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకోకుండా వాళ్ళ చేత కాకపోతే మీకు ఒక సీట్ అన్నా వచ్చిందా తెలుగుదేశం పార్టీకి? రైట్, ఒక్క నిమిషం అజయ్ గారు. నేను ఈ చర్చలో కూడా ఇందాక నుంచి 10 నిమిషాల నుంచి నేను అడుగుతున్న అవకాశం ఏంటంటే, గత 10 సంవత్సరాల్లో కాంగ్రెస్ పరిపాలన ఉంది. కాంగ్రెస్ పరిపాలనలో అభివృద్ధి జరిగిందా లేదా అనేది ఇప్పుడు వాళ్ళే చెప్పుకుంటా ఉన్నారు. నేనేమంటున్నానంటే, హైదరాబాద్ డెవలప్మెంట్ ఆఫ్ ది హైదరాబాద్ దాని మీదనే ఇంతవరకు మనం విభజన ముందు చర్చించి, విభజన తర్వాత చర్చించి ఇంకా ఫర్దర్ ట్రాప్లో పడుతున్నాం. ప్రతి సిటీనే కాదండి, ఆ మాటకు వస్తే జిల్లాలు కూడా అభివృద్ధి, జిల్లా హెడ్ క్వార్టర్స్ కూడా అభివృద్ధి అయినాయి. హైదరాబాద్ మాత్రం మౌలికంగా ఎప్పుడు నుండో, నిజాముల కాలంలోనేమో మనకి ఉస్మానియా హాస్పిటల్ ఉంది, లేకపోతే రైల్వే స్టేషన్లు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా, ఎవరు వచ్చినా కూడా, అవి తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ, తెలుగుదేశం ప్రభుత్వాలు కానీ, మళ్ళీ వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ మన సిటీని బ్యూటిఫుల్గా డెవలప్ చేయగలిగారు. దానికి సంబంధించి ఒక్కళ్ళే క్రెడిట్ తీసుకోవడం కాదు, ఇది ప్రాసెస్ ఆఫ్ ది గవర్నెన్స్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నెంబర్ 2, అందులో కొన్ని తప్పులు ఉన్నాయి అనుకోండి. తప్పులుంటే ఇవాళ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని మనం కాదంటామా, ఓఆర్ఆర్లు మనం కాదంటామా, లేకపోతే జరిగిన ఇండస్ట్రియలైజేషన్ మనం కాదంటామా, లేకపోతే ఒక కాస్మోపాలిటన్ సిటీని ఉన్న హైదరాబాద్ ని బ్యూటిఫుల్ గా ఉంచుకోవడంలో మనం కాదంటామా? దీన్ని అన్ని వదిలేసి ఒక చుక్క నీళ్లు పడితే అందులో మొత్తం పడవలేసుకొని పోవాలా, లేకపోతే పోవాలా అంటే ఎక్కడ నీళ్ళు వర్షం పడతలేదా? లేకపోతే అమెరికాలోనే వర్షం వస్తే మునుగుతున్నాయి. ఆ దేశాలు ఎక్కడ ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. మెట్రో రైలు ఉంది, మెట్రో రైలు కాంగ్రెస్ ప్రభుత్వం అదొక మణిహారం. ఇప్పుడు ఒక విషయం మాత్రం అందరం ఒప్పుకుంటామండి, ఏంటంటే చంద్రబాబు గారి హయాంలో హైదరాబాద్ బాగా అభివృద్ధి చెందింది. ఆయన హైదరాబాద్ నుంచి ప్రపంచ పట్టణం పెట్టారు విషయం మాత్రం ఒప్పుకోక తప్పదు. అయితే పూర్వావసరంలో తెలుగుదేశం వాళ్ళు కాబట్టి ఏ రాజకీయ పార్టీ అయినా కానీ అందులో అధికారంలో ఒకసారి అధికారంలో ఉన్న పార్టీ సభ పెట్టడం అనేది పెద్ద కష్టం కాదు. సభలు ఎలా జరుగుతాయనే వాళ్ళ మనకు అందరికీ తెలిసిన విషయమే. ఏదో కరిష్మా ఉన్న నాయకులు వస్తే తప్పితే సభ తప్పకుండా చేయగలుగుతున్నాను నాకు తెలిసి. అయితే ఓకే, రైట్. చంద్రబాబు కేసీఆర్లు గమ్యం లేని పరిపాలన సాగిస్తున్నారన్న ఏఐసీసీ కార్యదర్శి కుంతియా వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 70% మంది అవునని, 30% మంది కాదంటున్నారు. ఇతర ముఖ్యమంత్రులు ఈ విషయంలో ఆలోచించాల్సిన అవసరం కనపడతా ఉంది. విజయవాడ నుంచి జోగి రమేష్ గారు, అట్లాగే ఇక్కడ వెంకట వీరయ్య గారు, సుధాకర్ రెడ్డి గారు, అట్లా సుధీష్ రాంభట్ల గారు, పువ్వాడ అజయ్ కుమార్ గారు, అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.